అనేది క్లియర్ కట్గా ప్రజలకు తెలిసేటట్టు ఉండాలి. ఇది తెలియాలంటే అన్ని పార్టీలు ఒక వేదిక మీద వచ్చేసి అందరూ డిస్కస్ చేస్తే తప్ప మొత్తం ఉండే విషయాలు బయటికి రావు. దీంట్లో పరిగణలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మన అధిష్టానం కూడా ఒక డెసిషన్ తీసుకొని రాష్ట్రమంతటా అది చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజా సంఘాలు, అదేవిధంగా వచ్చిన అన్ని పార్టీలు చాలా పార్టీలు వచ్చినాయి, అదేవిధంగా కుల సంఘాలు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేందును నేను వేదికను ఇది చేసుకొని షేర్ చేసుకొని వాళ్ళ భావాలను వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఇవి అందరి మాటలు వింటూ ఉంటే ఇక్కడ ఏమనిపిస్తూ ఉందంటే టోటల్ 100% ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఏ రకంగా కూడా ప్రజలకు మేలు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అన్ని రకాలుగా కూడా ఫెయిల్యూర్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పడం అందరూ మనం డిస్కస్ చేసాం, కానీ ఒక మేనిఫెస్టో గురించి మనం డిస్కస్ చేయాల. మేనిఫెస్టో అనేది ఈ కూటమి ప్రభుత్వానికి వేస్ట్ కాగితం లాంటిది, చెత్త కాగితంతో సమానం. ఓన్లీ అది ఒక పరికరం. ఎలక్షన్ టైంలో దాన్ని ఉపయోగించాలా, ఎలక్షన్ అయిపోతానే ఎత్తి పారేయాలా, అది తప్ప వాళ్ళకి ఎటువంటి ధ్యాస దాని మీద లేదు. ఒకవేళ దాని మీద ధ్యాస ఉంటే సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి చాలా వరకు ప్రగల్భాలు పలికి ప్రజలకు వాళ్ళ మనోభావాలతో ఆడుకొని వాళ్ళకి నిజంగానే వాళ్ళకు ఒక మంచి ఇది ఇచ్చేసి వాళ్ళకు ఆకర్షితులు చేసేసి వాళ్ళ దగ్గర నుండి ఓట్లు దంచుకొని ఈరోజు ఏం చేస్తున్నారు, ఎటువంటి పని చేయలేదు. సూపర్ 6 అనేది ఏది చేయకుండా ఏదో కొద్దో గొప్ప చేంజెస్ చేశారు, మిగతాది ఏది కూడా వాళ్ళు చేసిండేది ఏమీ లేదు. అదేవిధంగా మనకి ఇది తీసుకోండి, చాలా వరకు కూడా ఇప్పుడు పెన్షన్స్కి వచ్చింది. ఇప్పుడు వికలాంగులకు పెన్షన్స్ చాలా వరకు ఈరోజు చాలా సమస్యల మీద అందరూ నాయకులు డిస్కస్ చేశారు. ఇక మెయిన్ నేను చెప్పడం ఏమంటే వికలాంగుల పెన్షన్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సదరన్ వాళ్ళు వచ్చిందును స్లాట్స్ దొరకకుండా దగ్గర 6 నెలలు, 7 నెలలు, 8 నెలల నుండి స్లాట్స్ దొరకకుండా ఆఫీసులు గవర్నమెంట్ హాస్పిటల్ చెల్లు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు పెన్షన్స్ కోసం ఎంత బాధపడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని పరిస్థితి ఎట్లా వచ్చిందంటే లాస్ట్కు వాళ్ళ కడుపు కొట్టి కూడా ఈ రకంగా వీళ్ళు ముందుకు సాగాలనే ఉద్దేశం దొరుకుతూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్స్ వచ్చిందో కొన్ని 3,000 నుండి 4,000 చేసేసి దగ్గర వేరే ప్రజా సంఘాల నాయకులు కూడా చెప్పారు, దగ్గర వచ్చి 6 లక్షల చిలుకు పెన్షన్లు తీసివేయడం జరుగుతోంది. కొత్త పెన్షన్ ఏది కూడా రావడం లేదు ఈ ప్రభుత్వంలో. ఏ ఒక్క రూపాయి కూడా ఏ పెన్షన్ కూడా కొత్తది ఏది రావడం లేదు. అదేవిధంగా చూసుకోండి, అదేవిధంగా పెన్షన్స్ కాకుండా పోతే ఇప్పుడు చాలా వరకు కేసులు ఈయన చెప్పాడు, అన్న చెప్పినట్టు రెడ్ బుక్ తీసుకుని వస్తాం. రెడ్ బుక్ కాదు వాళ్ళు తెచ్చిండేది. రెడ్ బుక్ కాకుండా వాళ్ళు మెయిన్ తెచ్చిండేది ఏమంటే ఎవరి మీద మనము అటాక్ చేయాలా, ఎవరి ప్రాపర్టీస్ ఎట్లుంటాయి, ఏ రకంగా సంపాదించుకోవాలా, ఎవరు దీనికి అజిటేషన్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాలా, ఆ రకంగా పోతూ ఉంటారు తప్ప ఏ రకంగా ప్రజలకు వీళ్ళు మేలు చేసినది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లేడీస్కు కూడా నీర్గట్టువారిపల్లిలో ఒక అమ్మాయిని రేప్ చేసి, చిన్న పాపకు రేప్ చేస్తే ప్రతి ఒక్కరూ ప్రజా సంఘాలు కానీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ముందు వచ్చేసి ఆ రకంగా అజిటేషన్ చేస్తే అందరి మీద కేసులు పెట్టేసినాము. పాలాభిషేకాలు మాత్రం వాళ్ళ పార్టీ వాళ్ళకి చేస్తూ ఉంటారు. వాళ్ళ పాలాభిషేకం వచ్చి వాళ్లకు కేసులు వచ్చి మాకు ఈ రకంగా ప్రతి రకంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చేందులో అన్ని రకాలుగా ఇది చేస్తూ ఉంది. ఏ కోణంలో చూసినా ఈ ప్రభుత్వం ప్రజలకు చేసే స్థితిలో లేదు. కేవలం అమరావతి అని, అదేవిధంగా పోలవరం, ఈ రెండిటి మీద వాళ్ళు మొత్తం ఇది ఉంది తప్ప వేరే ధ్యాస లేదు. ఏ రకంగా కూడా ప్రజలకు ఫెయిల్యూర్ చేసేసి అన్ని రకాలుగా కూడా ఇది చేసేసి ప్రజలకు ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమంతా ఒకటే చేయాలా. ఇంకా మన డ్యూటీ ఏమంటే ఇంకా ఈ రకంగా ఇదన్నీ జరుగుతూ ఉంది కాబట్టి మనమందరూ ఒక త్రాటి పెడతా ఉండి ప్రజా సంఘాలను కూడా కలుపుకోవాలా. ఇతర పార్టీ వాళ్ళు కూడా మన మురళీ సార్ చెప్పినట్టు మనమందరూ ఇతర పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని మన డ్యూటీ ఏమంటే ఈరోజు మనం అపోజిషన్లో ఉన్నాం, చాలా స్ట్రాంగ్ అపోజిషన్లో మనం ఉన్నాం. మన డ్యూటీ ఏమంటే మనమందరూ కలిసిమెలిసిపోయి ఏ ప్రాబ్లం ప్రజలకు వ్యతిరేకం వచ్చినా, ఎస్పెషల్లీ మదనపల్లి వాసులు వచ్చి చాలా చైతన్యవంతులు, మేమందరూ ఒక త్రాటి మీద ఉండేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనమందరూ కలిసి నడుద్దాం, రోడ్ల మీదకి ఎక్కుదాం. ప్రజలకు న్యాయం చేసేంత వరకు మనమందరూ కలిసికట్టుగా పోరాడి 100% ప్రజలకు న్యాయం చేసే విధంగా మనం ఉండాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రకంగా ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ అన్ని ప్రజా సంఘాలు కానీ, వేరే పార్టీలు కానీ, అందరూ కుల సంఘాలు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.